స్వయంగా పవన్ కళ్యాణ్ రైజ్ చేశారు లూలు మాల్‌ది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ గాని ఏదైతే హిందుత్వ సంఘాలు కూడా లూలు మాల్ విషయంలో వ్యతిరేకిస్తుంటాయి. వాళ్ళ దగ్గర కేవలం ముస్లింలు మాత్రం ఉండాలంటాం. మిగతా వాళ్ళని కూడా మతం మార్చే ప్రయత్నాలు చేసినటువంటి అంశాలు అనేకమున్నాయి. అట్లాగే అక్కడ కావాలని చెప్పి ఆవు మాంసాన్ని అమ్మేటటువంటి సిస్టమ్ వీటన్నిటి విషయంలో చాలా పెద్ద రచ్చ నడిచున్నది. అందుకనినే ఆయన అడిగింది కూడా ఒకటి అసలు ఒక షాపింగ్ కాంప్లెక్స్‌కి భూమిని ఉచితంగా వందల కోట్ల రూపాయలు విలువైన భూమిని ఇవ్వడమే దుర్మార్గం. అది విశాఖపట్నం అయినా, ఎక్కడైనా సరే. అది స్వయంగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించారు. ఈవెన్ రైజ్ అవుతుంది. ఎట్లయితే మెడికల్ కళాశాలల్లో పీపీపీ అంటే అదేదో రైట్ అంటూ ప్రజల్నే మోసం చేసి సమర్థించే ప్రయత్నం చేస్తున్నారో, అట్లాగే గుమస్తాగిరి ఉద్యోగాలు ఇచ్చే షాపింగ్ మాల్ కూడా ప్రజల ప్రయోజనం అనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది.